ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, ఈ మధ్య కాలంలో ఈ జ్యువెలరీ షాప్స్ వాళ్ళు ఈ గోల్డ్ స్కీమ్స్ని పెద్ద ఎత్తున ఆఫర్ చేస్తున్నారు. అంటే మనం ఏదైనా ఒక చిన్న ఆర్నమెంట్ కొనుక్కుందామని ఏదైనా ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తే ఈ గోల్డ్ స్కీమ్కి సంబంధించిన టారిఫో లేదంటే ఒక కేటలాగో తీసుకొచ్చి మన చేతిలో పెడుతున్నారు. ఇదిగోండి సార్, మా దగ్గర ఇలాంటి ఒక గోల్డ్ స్కీమ్ ఆఫర్ ఒకటి ఉంది. మీరు ఒక 11 months కట్టండి, 12th month కట్టాల్సిన అవసరం లేదు. అవును. సో మీరు కానీ ఆ 11th month 12th month వచ్చారంటే మీకు క్యాష్ కావాలంటే క్యాష్, లేదంటే అప్పటి వరకు ఎంత అమౌంట్ అయితే జమ అయిందో ఆ అమౌంట్కి మీకు గోల్డ్ ఆర్నమెంట్ ఇస్తామని చాలామంది ఈ మధ్య పెద్ద ఎత్తున ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ గోల్డ్ స్కీముల్లో ఏదైనా గోల్మాల్ అనేది దాగి ఉంది అంటారా? అసలు ఎంతవరకు ఈ గోల్డ్ స్కీమ్స్ని మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందంటారు అసలు? అవును, ఇది మంచి విషయం. ఎందుకు అంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది అనుభవంలో ఉన్నటువంటిది, అనుభవం అయిపోయిన తర్వాత జరిగేటటువంటిది. మళ్ళీ నేను స్కీమ్లో జాయిన్ అవ్వకూడదురా అని అనుకుంటాడు. కానీ కొత్త వాళ్ళు ఎప్పుడు దొరుకుతూనే ఉంటారు జ్యువెలరీ షాప్ వాళ్ళకి. ఎందుకు అంటే అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ బోరు, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంచెం సేవింగ్స్ ఉంటాయి, ఉండగానే ఏదో ఒక ఆర్నమెంట్ కొందామని పోతారు. పోగానే మీరు అన్నట్టు మా దగ్గర ఈ స్కీమ్ ఉంది సార్, ఈ స్కీమ్ ఉంది మేడం, మీరు నెలకు 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు, 10,000 15,000 ఎంతైనా వేయచ్చు, మీకు 11 months అయిపోతే లాస్ట్కి మీకు టోటల్ అమౌంట్ మీద మీకు ఇస్తామని దాంట్లో మోడల్స్ ఉంటాయి. అయితే ఈ పాంప్లెట్ అంతా చదివి ఎక్కిచ్చి అంతా నీకు టైం ఇయ్యాడు, వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు. రైట్, కన్ఫ్యూజ్ చేసి ఏం లేదు సార్, సింపుల్గా మీరు 11 months కట్టండి, 12th month మీకు ఇచ్చేస్తాం ఒక మాటలు అంటాడు. అనగానే ఇక ఇదంతా ఏం చదువుతానులే కానీ ఆయన చెప్తుండు కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా ఓకే ఎన్ని కట్టమంటారు, 3-4 కట్టమంటారు అనగానే 10,000 రెండో మూడో లేకపోతే 20,000 ఒకటో రెండో. రైట్. అయితే ఇక్కడ జరిగేది ఏంటిది అంటే మీరు ఏదైతే 11 నెలలు కడతారో 12వ నెలలో ఆ స్కీమ్స్లో వెరైటీస్ చెప్తున్నారు. సింపుల్గా లాజిక్ ఒకటేం చెప్తారు అంటే మీరు పైసలు కడుతూ అంటే సపోజ్ 10,000 కట్టారు, 1 year కట్టారు అంటే 11 months 1,10,000 అయింది. 1,20,000 వర్త్ మీకు ఆర్నమెంట్స్ ఇస్తామని చెప్తారు ఒకటి. లేదు, రెండో పద్ధతి ఏంటిదంటే ప్రతి నెల 10,000 రూపాయలకి ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ మీకు మీరు కట్టిన రోజు గోల్డ్ ప్రైస్ ప్రకారంగా మీ అకౌంట్లో అన్ని గ్రాములు, అంటే సపోజ్ ఇప్పుడు 10,000 అనుకోండి, ఇప్పుడు 6,000 ఉంది అనుకోండి గ్రాము, అంటే 10,000కి ఎంత వస్తుంది, 2 గ్రాములకి కొంచెం తక్కువ వస్తుంది. ఆ 1 point ఏదైతే ఉందో ఆ పాయింట్లతో సహా మీకు వచ్చినట్టుగా కొన్నట్టుగా మీ దాంట్లో యాడ్ చేస్తారు. అది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి క్యాషియర్. ఎందుకు చెప్పమంటారా, ఒకసారి మీరు స్కీమ్లో జాయిన్ అయిన తర్వాత మీరు గోల్డ్ తీసుకోవాలి తప్ప క్యాష్ రిటర్న్ ఇచ్చేది లేదు. మీరు అన్నట్టు ఆ కింద ఏం చేస్తాడు, T&C అప్లై పెడతాడు. ఈ T&C అప్లైలో ఏంటిది, నేను క్యాష్ కట్టినబ్బా ఒక 5-6 నెలలు కట్టేసిన కానీ ఇంకా నా వల్ల ఇట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉండో ఏదైనా జరిగింది అంటే కట్టేటప్పుడు ఓకే కడదామని అనుకుంటాడు, కానీ మధ్యలో ఇర్రెగ్యులర్ అవుతాడు. ఈ ఇర్రెగ్యులర్ అయినప్పుడు కట్టలేడు, ప్లస్ క్యాష్ అవసరం అవుతుంది అనుకోండి, వాడు ఇవ్వడు. అదొకటి. ఇక నాలుగోది ఏం జరుగుద్ది అంటే ఇక్కడ ఎవరైతే 11 నెలలు కట్టిన తర్వాత 12వ నెలలో పోతే మేకింగ్ వేస్టేజ్లో ఈ ఎవరైతే స్కీమ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి 18, 20, 22% కూడా ఉంటుంది. అదొకటి గమనించాలి. నీ దగ్గర నుంచి ఏదైతే మిగులుతుందో మిగిలిందని నువ్వు అనుకుంటావో అది ఇండైరెక్ట్గా మీరు తీసుకునే ఆర్నమెంట్కి 18, 20, 22% వేస్తాడు. ఏది విత్ GST CST తోటి కలిపితే వ్యాట్తో కలిపితే 25% కూడా తీస్తాడు. ఎందుకండి 25% అంటే ఇది స్కీమ్ అండి, మీకు అందులోనే ఉందండి, పాంప్లెట్లో మీరు జాయిన్ అయినప్పుడే మీకు చెప్పడం జరిగిందండి అంటే నాకు అప్పుడు చెప్పలేదబ్బా అంటే 1 year బ్యాక్ ఎవరితో మాట్లాడినరో మీరు, ఎవరితో జరిగిందో ఎవరైతే ఉండడు లాస్ట్కి 1 year తర్వాత పోతే
ఆ పాంప్లెట్ నీ ఖాతా తీస్తే లేదండి ఆ రోజే మీకు చెప్పడం జరిగింది మా మార్కెటింగ్ వాళ్ళు మీరు మర్చిపోయారు మీరు రైట్ అని చెప్తారు. అయితే ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉందబ్బా నేను ఓకే 5% 6%కే ఇచ్చేస్తామంటారు. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నేను కూడా ఒక రౌండ్ ఇవన్నీ అయిపోయింది నాకు కూడా. కాబట్టి ఇప్పుడు మేము స్కీమ్స్ జాయిన్ అయ్యే క్వశ్చన్ లేదు. ఎవరైతే స్కీమ్స్ జాయిన్ అయిదాం అనుకున్నారో సింపుల్గా ప్రతి నెల 1 గ్రాము ఇప్పుడు 10,000 చేద్దాం అనుకున్నారా, ఇంకొక 1,000-1,500 అయితేంది 2 గ్రాములు గోల్డ్ కొనుక్కోండి. ఏది 24 క్యారెట్స్ గ్రాములు మీకు డైరెక్ట్గా బ్యాంకు ద్వారా మీకు ఇప్పుడు చాలా ఆఫర్లు ఉన్నాయి. ఏది అన్నీ ఉన్నాయి. ఏది 24 క్యారెట్స్ 1 గ్రాము 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి. మన పని ఏంది, నీ దగ్గర 10,000 ఉందా అయితేంది, ఇంకొక నెల 10,000 అయిందా అప్పుడు 20,000 అవుతాయి కదా. ఫస్ట్ నెల 1 గ్రాము కొనుక్కో, సెకండ్ నెలకు వచ్చేటప్పటికి 5,000 10,000 15,000 అప్పుడు 2 గ్రాములు దానికి కొనుక్కో. అట్లా 1 ఇయర్ అయ్యే టైంకి యావరేజ్న మీకు ఏమవుతుంది తెలుసా, చాలా తక్కువలో వస్తుంది. ఏది గోల్డ్ ప్రైసే. అప్పుడు మీరు కనుక ఈ గోల్డ్ కాయిన్సే షాప్లోకి తీసుకుపోయి మీరు ఏ ఆర్నమెంట్స్ కొన్నా అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఓన్లీ 5% 6% మేకింగ్ వేస్టేజ్ ఏవైతే ఉన్నాయో అదే కౌంట్. అంటే ఇవన్నీ ఇంకా రావు. ఇక అప్పుడు ఇంకా హైదరాబాద్లో కొంచెం కనుక సర్వే చేస్తే చాలా మినిమంలో ఏది మేకింగ్ వేస్టేజ్ ఏదైతే ఉందో తక్కువలో ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా కొన్ని మీరు బాగా చేయదలుచుకుంటే అమావాస్యలు మంగళవారాలు కొన్ని షాప్స్ ఉంటాయి. మీకు మంచిగా ఎవ్వరు ఉండరు, మీకు మంచి కూర్చోబెట్టి ఏమండి మీకు ఇంత వస్తుందా. మనం ఏం చేయాలి, అమావాస్య రోజు ఒక సెంటిమెంట్ ఉంటుంది, అరే బంగారం కొనకూడదనో ఉంటుంది. మంగళవారం వచ్చేటప్పటికి ఒక సెంటిమెంట్. మనం ఏం చేయాలి, మంగళవారాలు అమావాస్యలో ఎంక్వైరీలు చేసుకోవాలి. మళ్ళీ 1 రోజు 2 రోజుల తర్వాత పోయి ఏమండి మేము వచ్చిన నమస్తే సార్ రండి కూర్చోండి అంట. అప్పుడు ఏం చేయాలి, ఏందబ్బా మరి అమావాస్య అంటే సెంటిమెంట్ నీకైనా నాకైనా అదే కదా, కొంచెం ఏదో చేసి ఇచ్చేయమంటే వాడేంది, ఓహో ఇతను పాత మనిషి పరిచయం అయిండు, మళ్ళీ ఇతనికి ఏదైనా డిస్కౌంట్ ఇస్తే మళ్ళీ నాకు కస్టమర్ ఉంటాడు అనేది షాప్ ఓనర్ది. మన పని ఏంది, నేరుగా పోయి కొనే బదులు ముందు అసలు ఏంటి ఆ షాప్ ఏంటిది. ఎప్పుడైనా కానీ ఏదైనా సరే ఈ శ్రావణ మాసం అనుకోండి, ఈ శుక్రవారం రోజు పోతే మట్ట సంగ అంటే చూపించేటోడు ఉండడు, మోడల్స్ ఉండవు. నువ్వు ఒక మోడల్ చూసి అటు ఇటు అంటే సార్ మోడలు అదే వాళ్ళు చూసుకుంటారు సార్, వాళ్ళు చూస్తున్నారు అంటారు. అంటే నిన్ను డెసిషన్ కూడా నిన్ను ఒక డిసైడ్ చేసుకునేటట్టు కూడా టైం ఇవ్వడు అనమాట. అంటే ఇది హడావుడి చేస్తాడు వాడు. అదే అమావాస్య రోజు మంగళవారం రోజు అష్టమి రోజు కనుక నువ్వు పోయినావు అనుకో షాప్కి, రండి సార్ రండి, టీ తాగుతారా కాఫీ తాగుతారా వాటర్ తీసుకుంటారా, అరే బాబు తీసుకురా అంటాడు. అంటే మోడల్స్ అవైలబుల్ ఉంటాయి, సర్వీస్ అవైలబుల్ ఉంటుంది, ఆ మార్కెటింగ్ టీం అంతా ఖాళీగా ఉంటారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచిగా ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఆ పాంప్లెట్ తీసుకొని వాళ్ళ దగ్గరని కూర్చొని అన్ని బాబు రాసి అని చెప్పేసి మడత పెట్టుకొని డేట్ వేసుకొని జోలు పెట్టుకొని మళ్ళీ ఇంకో రోజు పోయినప్పుడు వీడేం చెప్తుండో దీనికి ఏమవుతుంది అంటే మ్యాచ్ అవుతుందా మిస్ మ్యాచ్ అవుతుందా, అది కనుక చేయగలిగితే కొన్నాళ్ళకి వచ్చేస్తుంది. గోల్డ్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది, గోల్డ్ మీద ఒక అవగాహన వస్తుంది, గోల్డ్ మీద మనం ఎలా కొనాలో తెలిసిపోతుంది. ఈ స్కీముల వల్ల ఏంటిది అనేది మనం ఏం లేదు, ఒకసారి స్కీమ్ కట్టాలి అని హడావుడిగా కట్టకుండా అసలు ఈ జ్యువెలరీ షాపులు ఈ గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, ఇదే మంగళవారాలు ఇదే అమావాస్యలు ఇదే అష్టమి రోజులు కనుక మనము ఏది పోయి ఏమండి కొన్ని ఫండ్స్ వచ్చేవి ఉన్నాయి, మాకు కొన్ని పైసలు వస్తాయి, మీ దాంట్లో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి కదా మా ఫ్రెండ్ చెప్పిండు అని అన్నాడు అనుకో, కడతారా అని. ఇప్పుడు కట్టం కానీ వస్తాయి, వచ్చినప్పుడు కడతా కానీ ముందు నేను ఇన్ఫర్మేషన్కి వస్తున్నా అని అన్నారు అనుకో, ఇక వాడు మంచిగా కూర్చోబెట్టి పాంప్లెట్లో కూలంకషంగా విశదీకరిస్తాడు. మనం ఏం చేయాలి, ఈ షాప్ పాంప్లెట్ మడత పెట్టుకోవాలి, ఇంకో షాప్ పాంప్లెట్ పెట్టుకోవాలి. ఒక 5-6 షాపు పాంప్లెట్లు కనుక మీరు అన్ని పాంప్లెట్లు తీసుకొని అదే బ్రోచర్లు ఏమేమి ఇస్తావు, ప్యూరిటీ ఎంత, క్వాలిటీ ఎంత, బిఏఎస్ మార్క్ ఎంత, హాల్ మార్క్ ఎంత, ఈ లోగోలు ఎంత, ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటికాడ ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఎవరు నిజాయితీగా
ఇస్తున్నాడు, ఎవరు ఏం చెప్తుండు. అయితే ఈ స్కీమ్స్లలో మెయిన్ చేయవలసింది ఏంటిదంటే, స్కీమ్స్లో పైసలకి ఏదైతే మనం 10,000 కడతామో 10,000కి బంగారమే రావాలి మనకి, క్యాష్ని కౌంట్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడు 10,000 చొప్పున కట్టారు, 1,10,000 అయింది, 1,20,000 విలువకి మీకు ఇస్తానండి అంటాడు వాడు. అన్నడే అనుకోండి, ఆ రోజు కనుక బంగారం ధర ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఈరోజు కనుక ఒక బంగారం ఏదైతే రేటు ఉందో సంవత్సరం తర్వాత అట్లీస్ట్ ఎట్లా చూసినా కానీ బంగారం ధర పెరుగుద్ది. ఈ బంగారం ధర ఎప్పుడైతే పెరుగుతుందో 1 ఇయర్ తర్వాత నీ పైసల కంటే బంగారం ధర ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము క్యాష్ని కౌంట్ చేయకుండా ఆ 10,000కి ఎంత బంగారం కనుక అంటే 1.7 1.8 ఎంత వచ్చినా బంగారమే కౌంట్కి తీసుకోగలిగితే ఒక విధంగా ఓకే. రెండోది, ఇవన్నిటికంటే కూడా మెదలకుండా ఈ షాప్లో కంటే కూడా 24 క్యారెట్స్ గోల్డ్ కొనుక్కొని ఇప్పుడు సుమారుగా 2 గ్రాములు వేసుకుంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి 11 నెలలకే వేసుకున్నా 1,10,000. 1,10,000కి మన కాడ సుమారుగా 20 గ్రాములు 19-20 గ్రాములు వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ అటు ఇటు చేసిన 20 గ్రాములు ఏ షాప్లో కన్నా పోండి, నా దగ్గర ఉన్నాయంటే వాడే చెక్ చేసుకుంటాడు. ఓకే సార్, ఆ వేస్టేజ్ని కౌంట్ చేద్దాము, ఏదో 4 or 5 చేసి దీని వాల్యూ వేస్తాడు, దాని వాల్యూ వేస్తాడు, 100-200 ఎక్కువ తక్కువ పే చేస్తాం. ఇది సింపుల్గా నా నుంచి నేను అంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నటువంటిది, అదే మీకు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సత్యానంద్ గారు. జ్యువెలరీ షాప్స్ వాళ్ళు ఆఫర్ చేసే ఈ గోల్డ్ స్కీముల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి మతలబులు ఉంటాయనే అంశం గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.